హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సెకండ్ వీడియో లెక్చర్. ఈ వీడియో లెక్చర్లో నేను మొదటి చాప్టర్లో రిమైనింగ్ టాపిక్స్ అయిన త్రీ అండ్ ఫోర్ కవర్ చేయబోతున్నాను. ఈ రెండు టాపిక్స్ కలిపి మనకు ఏపీఎస్సి ప్రీవియస్, టీఎస్పీఎస్సి ప్రీవియస్ కలిపి 55+ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ యాక్సియల్ రిజిడిటీ. ఓకే, మనకు తెలుసు యాక్సియల్ రిజిడిటీ వెరీ సింపుల్ క్వశ్చన్, చాలా ఈజీ స్కోరింగ్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఏఈ ఈజ్ ఈక్వల్ టు యాక్సియల్ రిజిడిటీ. ఆన్సర్ ఏ అండి. కానీ ఈ ఈ క్వశ్చన్ నేను ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, యాక్సియల్ రిజిడిటీ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలియాలి. అసలు అది ఎందుకు యూజ్ అవుద్ది, దాని దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి మన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో అని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫర్ దట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ స్టిఫ్నెస్ డెఫినేషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్టిఫ్నెస్ అంటే ఏంటంటే రెసిస్టెన్స్ టు డిఫర్మేషన్. ఓకే, స్టిఫ్నెస్ రిజిడిటీ ఈ రెండు కూడా సేమ్ సెన్స్ ని మనకు క్యారీ చేస్తున్నాయి. రిజిడిటీ, స్టిఫ్నెస్ రెండు కూడా డిఫార్మేషన్ ని ఆపే సెన్స్ నే క్యారీ చేస్తున్నాయి. సో ఆ ఫార్ములాస్ కూడా ఇలానే ఉంటాయి. చూడండి, స్టిఫ్నెస్ ని మనము ఏఈ/ఎల్ తో చెప్తే రిజిడిటీని ఏఈతో చెప్తున్నాం. జస్ట్ ఏంటంటే లెంత్ ఆఫ్ మెంబర్ ఎక్స్ట్రా స్టిఫ్నెస్ లో, అంతే. రెండు కూడా సేమ్ సెన్స్ ని క్యారీ చేస్తున్నాయి, విచ్ ఇస్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ టు డిఫార్మేషన్. ఓకే, సో దాని ఇంపార్టెన్స్ 2 పాయింట్స్ లో చెప్దాం అనుకుంటున్నాను అండి. మొదటి పాయింట్ ఫార్ములా చెప్తాను, చూడండి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఏఈ. ఈ ఫార్ములా మనకు తెలుసు. డిఫర్మేషన్ ఆఫ్ ఏ బార్ సబ్జెక్టెడ్ టు ఏ యాక్సియల్ లోడింగ్ సబ్జెక్ట్ అయిన ఒక బార్ యొక్క డిఫార్మేషన్ ఈ ఫార్ములా ఇస్తుంది. సో ఇదిగోండి, ఈ ఒక్కటి తీసుకుంటాను ఎందుకంటే రిజిడిటీ స్టిఫ్నెస్ సేమ్ కాబట్టి నేను రిజిడిటీతో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పిఎల్/రిజిడిటీ. ఓకే, నేను 2 టైప్స్ ఆఫ్ మెంబర్స్ తీసుకుంటున్నాను. వేర్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 0 ఒక మెంబర్కి, ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇంకొక మెంబర్కి. ఓకే, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఏఈ. ఓకే, ఫస్ట్ టైప్ ఆఫ్ మెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ 0 అండి. డెల్టా ఎల్ ఏమవుతుందండి, పిఎల్/0. డెల్టా ఎల్ అనేది ఇన్ఫినిటీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డెల్టా ఎల్ ఇదే టైప్ ఆఫ్ మెంబర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ మెంబర్, అంటే రిజిడిటీ హైయెస్ట్ ఉండే మెంబర్. ఫస్ట్ టైప్ ఆఫ్ మెంబర్ రిజిడిటీ 0 ఉండే మెంబర్. ఓకే, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్/ఇన్ఫినిటీ. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేం ఇండికేట్ చేస్తుంది, రిజిడిటీ అనేది తక్కువగా ఉండడం వల్ల డిఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంది. ఓకే, అలాగే ఇక్కడ రిజిడిటీ ఎక్కువగా ఉంది, డిఫర్మేషన్ తక్కువగా ఉంది. ఓకే, ఫస్ట్ అబ్జర్వేషన్, rigidity or stiffness, both are same, is inversely proportional to deformation. ఓకే, ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ అండి. రిజిడిటీ ఎక్కువగా ఉంది మన మెటీరియల్ కి అంటే డిఫార్మేషన్స్ తక్కువగా ఉంటాయి. ఓకే, సెకండ్ అబ్జర్వేషన్ చూడండి. ఇలా ఒక బార్ ఉంది, ఈ బార్ 2L లెంత్ కలిగి ఉందండి. 2L, ఇది ఒక L లెంత్, ఇది ఒక L లెంత్. దీనికి రిజిడిటీ ఏఈఏ ఉంది, దీనికి కూడా రిజిడిటీ ఏఈఏ ఉంది. అంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్ తో తయారు చేశారు, కానీ ఏఈస్ అనేవి ఆల్మోస్ట్ ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇలాంటి కేసులో మనకు తెలుసు, మనకి ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ సాటిస్ఫై చేయడానికి
బాడీ ఈక్విలిబ్రియం లో ఉండాలంటే ఈక్విలిబ్రియం ఈక్వేషన్ సాటిస్ఫై చేయాలి. సో ఈ P ని కౌంటర్ బ్యాలెన్స్ చేయడానికి రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఇక్కడ R2, ఇక్కడ R1 అనుకుంటారు. ఓకే, ఇది R2 అండి, ఇది R2, ఇది R1. సో R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు P. R1 ప్లస్ R2 ఈజ్ ఈక్వల్ టు P. నేను బై డిఫాల్ట్ గా చెప్పేస్తాను ఏంటంటే R1 ఈజ్ ఈక్వల్ టు R2 ఈజ్ ఈక్వల్ టు P బై 2. ఈ రెండు కలిపి సేమ్ కెపాసిటీ ఆఫ్ లోడ్ ని క్యారీ చేస్తున్నాయి, అంటే సేమ్ షేరింగ్ చేసుకుంటున్నాయి. సేమ్ కెపాసిటీ, సేమ్ మెటీరియల్ ప్రాపర్టీ, సేమ్ షేరింగ్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ ఇక్కడ కూడా P పనిచేస్తుందండి, కాకపోతే ఈ మెంబర్ యొక్క యాక్సియల్ రిజిడిటీ 2AE ఉందండి, ఈ మెంబర్ యొక్క యాక్సియల్ రిజిడిటీ AE ఉంది. ఏ బి సి. ఓకే, మెంబర్ ఏబికి 2A ఉంది యాక్సియల్ రిజిడిటీ, మెంబర్ బీసీకి ఏఈ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో రియాక్షన్స్ ప్రొడ్యూస్ అవుతాయి, R1 అండ్ R2. సేమ్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్ రాయండి, సిగ్మా హెచ్ ఇస్ ఈక్వల్ 0, R1 ప్లస్ R2 మస్ట్ బి ఈజ్ ఈక్వల్ టు P. ఓకే, బట్ ఇక్కడ చూడండి, R1 ఆల్వేస్ గ్రేటర్ దాన్ R2. సారీ R2 ఆల్వేస్ గ్రేటర్ దాన్ R1. ఓకే, R2 ఆల్వేస్ గ్రేటర్ దాన్ R1. ఎందుకంటే R2 అనేది ఏ మెంబర్ తో అసోసియేట్ అయింది, ఏబి మెంబర్ తో అసోసియేట్ అయింది. ఏబి మెంబర్ ఎంత క్యారీ చేస్తుందంట, ఎంత డిఫార్మ్ అవుతుంది, తక్కువ డిఫార్మ్ అవుతుంది. తక్కువ డిఫార్మ్ అవుతుంది అంటే ఎక్కువ స్ట్రెంత్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, బీసీ అనేది ఏఈ, కాబట్టి 2AE వల్ల వీళ్ళకి ఎక్కువ రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది, 2AE వల్ల ఎక్కువ రియాక్షన్ ప్రొడ్యూస్ అవుతుంది, ఏఈ వల్ల తక్కువ రియాక్షన్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది మన 17th క్వశ్చన్ హోప్ఫుల్లీ. అండ్ ఇది మన సారీ దిస్ ఇస్ నాట్ 17th క్వశ్చన్. ఓకే, దిస్ ఈజ్ అవర్ 18th క్వశ్చన్. 17th క్వశ్చన్స్ విల్ బి డిఫరెంట్ వన్, చెప్తాను అది కూడా. ఓకే, సో సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే ఏఈ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్ ఆర్ లోడ్ క్యారింగ్ కెపాసిటీ. లోడ్ క్యారింగ్ కెపాసిటీ ఆర్ లోడ్ షేరింగ్ కెపాసిటీ, ఏదైనా అనొచ్చు మీరు. ఓకే, ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటి, రిజిడిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డిఫార్మేషన్. సెకండ్ అబ్జర్వేషన్ ఏంటి, రిజిడిటీ ఈజ్ ప్రపోర్షనల్ టు స్ట్రెంత్. ఓకే, చూడండి, మనకు ఏఈని యాక్సియల్ రిజిడిటీ అంటాం, ఏఈ బై ఎల్ ని యాక్సియల్ స్టిఫ్నెస్ అంటాం. ఓకే, సిమిలర్లీ ఈఐని ఫ్లెక్చరల్ రిజిడిటీ అంటాం. ఓకే, ఈఐ బై ఎల్ ని ఫ్లెక్చరల్ స్టిఫ్నెస్ అంటాం. ఓకే, నెక్స్ట్ జీజే ని టార్షనల్ రిజిడిటీ అంటాం, జీజే బై ఎల్ ని టార్షనల్ స్టిఫ్నెస్ అంటాం. ఓకే, యాక్సియల్ రిజిడిటీ ఏం చేస్తుంది, యాక్సియల్ డిఫార్మేషన్ రాకుండా ఆపుతుంది. ఫ్లెక్చరల్ రిజిడిటీ ఏం చేస్తుంది, బీమ్ ని బెండ్ అవ్వకుండా ఆపుతుంది. ఓకే, టార్షనల్ రిజిడిటీ ఏం చేస్తుంది, ఆ మెంబర్ ని ట్విస్ట్ అవ్వకుండా, ట్విస్టింగ్ అనే డిఫార్మేషన్ రాకుండా ఆపుతుంది. ఓకే, రైట్. సో ఇది టోటల్ గా మనము 2 అబ్జర్వేషన్స్ నేర్చుకున్నాం, 1 and 2. ఓకే, అండ్ ఈ టోటల్ స్లైడ్ కూడా మనకి ఇంపార్టెంట్ ఎగ్జామ్. నెక్స్ట్ క్వశ్చన్, స్ట్రెయిన్. స్ట్రెయిన్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెయిన్స్ ఉన్నాయి. వన్ ఈజ్ లాంగిట్యూడినల్, లాటరల్ అండ్ వాల్యూమెట్రిక్. ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక చిన్న నాడ్ సహాయంతో, హెల్ప్తో. సో చూడండి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ చూడండి, దిస్ ఇస్ ఎక్స్ డైరెక్షన్,
అండ్ దిస్ ఇస్ వై డైరెక్షన్. ఓకే, మీ ఐ సైట్ డైరెక్షన్ లో లైక్ ఇలా. ఓకే, ఐ సైట్ డైరెక్షన్ లో ఉంది జెడ్, ఎక్స్, వై, జెడ్. నేను మెటీరియల్ ని ఇలా ఓరియంట్ చేశాను. చేసి నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ డైరెక్షన్ లో పుల్ అప్లై చేస్తున్నాను. ఎక్స్ డైరెక్షన్ లో పుల్ అప్లై చేస్తున్నాను. సో ఇలా పుల్ అప్లై చేసినప్పుడు, ఇలా పుల్ అప్లై చేసినప్పుడు ఎక్స్ డైరెక్షన్ లో మాత్రమే లెంత్ చేంజ్ అయింది. ఎక్స్ డైరెక్షన్ లో మాత్రమే లెంత్ చేంజ్ అయింది. మిగతా డైరెక్షన్స్ లో వేరే డైమెన్షన్స్ చేంజ్ అయ్యాయి. ఓకే, రైట్. ఒక్కసారి రండి, సేమ్ నేను డయాగ్రామేటిక్ గా చెప్తున్నాను. ఓకే, సో ఇలా పుల్ చేయడం వల్ల ఎక్స్ డైరెక్షన్ లో లెంత్ చేంజ్ వచ్చిందండి. ఓకే, వై అండ్ జెడ్ డైరెక్షన్ లో, ఓకే, వై అండ్ జెడ్ డైరెక్షన్ లో డయామీటర్ చేంజ్ వచ్చింది. డయామీటర్ చేంజ్ వచ్చింది. ఓకే, సో సీ హియర్, మన లోడ్ అప్లైడ్ డైరెక్షన్ ఏది? ఎక్స్. ఓకే, సో పర్పెండిక్యులర్ టు లోడ్ అప్లైడ్ డైరెక్షన్ ఏది? వై కామా జెడ్. ఓకే, మనము ఎక్స్ డైరెక్షన్ లో డెల్టా ఎల్ చేంజ్ చూసాం, చేంజ్ ఇన్ లెంత్. వై డైరెక్షన్ లో డెల్టా డి చూసాము, సేమ్ వై కామా జెడ్ డైరెక్షన్ లో డెల్టా డి చూసాం. సో స్ట్రెయిన్ అనేది ఎప్సిలాన్, సారీ, ఎప్సిలాన్ ఎక్స్ ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎప్సిలాన్ ఎక్స్ ఆర్ ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎల్ బై ఎల్ అయితే ఈ డైరెక్షన్ లో వచ్చేది ఈవై ఆర్ ఈజెడ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా డి బై డి. ఈఎక్స్, ఈవై, ఈజెడ్. ఈఎక్స్ అనేది లోడ్ అప్లైడ్ డైరెక్షన్ లో జరిగిన స్ట్రెయిన్, లోడ్ అప్లైడ్ డైరెక్షన్ లో వచ్చిన స్ట్రెయిన్. దీన్ని ఏమంటామంటే లాంగిట్యూడినల్ అంట, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. సో ఈఎక్స్ కాల్డ్ లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. ఓకే, ఈ రెండు కూడా చూడండి, ఈ రెండు కూడా పర్పెండిక్యులర్ టు లోడ్ అప్లైడ్ డైరెక్షన్. సో పర్పెండిక్యులర్ టు లోడ్ అప్లైడ్ డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్స్ మనం ఏమంటాము అంటే లాటరల్ స్ట్రెయిన్స్ అంటాం. ఓకే, ఏమంటాము? లాటరల్ స్ట్రెయిన్స్ అంటాం. సో మన క్వశ్చన్ ఏంటి? స్ట్రెయిన్ పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్. అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ లో కాకుండా మిగతా దానికి పర్పెండిక్యులర్ గా ఉండే డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్ ఏమంటారంటే లాటరల్ స్ట్రెయిన్ అంటారు. లాటరల్ స్ట్రెయిన్ అంటారు. అలా కాకుండా స్ట్రెయిన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ అప్లైడ్ ఫోర్స్ అంటే లాంగిట్యూడినల్ స్ట్రెయిన్. అండ్ లాస్ట్ ఈజ్ వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఈ ఎగ్జాంపుల్ కి సంబంధించిన వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఎగ్జాంపుల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూడండి, ఈఎక్స్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, ఈవై strain in y direction, Ez strain in z direction. Okay, volumetric strain EV is equal to EX plus EY plus EZ. ఈ మూడు కలిపితే వచ్చేదాన్ని మనము వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ అంటాం. అండ్ హోప్ఫుల్లీ నాకు ఈ ఫార్ములా ఎస్టాబ్లిష్ చేసేంత టైం లేదు, బట్ మీకు ఈ ఫార్ములా తెలుసు అనుకో నేను చెప్తున్నాను. ఈఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ సిగ్మా జెడ్ బై ఈ. ఓకే, సిమిలర్లీ ఈవై ఈజ్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ సిగ్మా ఎక్స్ బై ఈ minus mu sigma z by e. Okay, Ez is equal to sigma z by e minus mu into sigma y by e minus mu sigma
ఎక్స్ బై ఈ. ఏం చేస్తారు, ఏ డైరెక్షన్ లో స్ట్రెయిన్ కావాలో దానికి పాయిజన్స్ రేషియో అప్లై చేయకుండా డైరెక్ట్ గా పెట్టేస్తారు. మిగతా వాటికి పాయిజన్స్ రేషియో అప్లై చేసి నెగిటివ్ పెట్టేస్తారు. పాయిజన్స్ రేషియో అప్లై చేశారా, రైట్. నెగిటివ్ పెట్టారా, రైట్. సో ఫైనల్ గా ఈవి, ఈవి అంటే వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ ఏమవుతుంది, సిగ్మా ఎక్స్ ప్లస్, ఫైనల్ ప్రోడక్ట్ చెప్తున్నాను నేను, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. ఇది ఫైనల్ అండి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్. ఫైనల్ ప్రోడక్ట్ ఈ ఫార్ములాని మనము ఈ ఈఎక్స్ ఈవై ఈజెడ్ సబ్స్టిట్యూట్ చేస్తే అందులోకి వెళ్ళిపోతుంది. సిగ్మా ఎక్స్ వై, సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూలోకి వెళ్ళిపోయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A solid cube is subjected to equal compressive stress on all the faces. The ratio of the volumetric strain to linear strain. Okay, same knowledge of previous question ఇక్కడ క్యారీ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్యూబ్ తీసుకోండి, క్యూబ్ అజ్యూమ్ చేసుకోండి. ఓకే, ఏమవుతుందంట, ఎక్స్ వై జెడ్ 3 డైరెక్షన్స్ లో కూడా కంప్రెసివ్ స్ట్రెస్ పనిచేస్తున్నాయి. కంప్రెసివ్ సేమ్ మ్యాగ్నిట్యూడ్ కంప్రెసివ్ స్ట్రెసెస్ ఆర్ స్మాల్ పి ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఓకే, సో ఆ స్ట్రెస్ వచ్చేసి మనం ఏమనుకుందాం, సిగ్మా అనుకుందాం. కంప్రెసివ్ స్ట్రెస్, కంప్రెసివ్ స్ట్రెస్ కాబట్టి మైనస్ అనుకుందామండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. కంప్రెసివ్ ఎప్పుడైనా మైనస్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్లో, టెన్షన్ స్ట్రెస్ ఎప్పుడైనా ప్లస్. ఓకే, ఎప్సిలాన్ బి వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ టు లీనియర్ స్ట్రెయిన్ అడిగాడు కాబట్టి మనం ఆ ప్రాబ్లం చేస్తున్నాం. ఎప్సిలాన్ బి, ఓకే, ఎప్సిలాన్ బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. రైట్, ఎప్సిలాన్ బి ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ప్లస్ సిగ్మా అన్ని డైరెక్షన్ లో సేమ్ కంప్రెసివ్ స్ట్రెస్ into 1 minus 2 mu, which is equal to 3 sigma by E into 1 minus 2 mu. Okay. Next, linear strain. సార్ అదేంటి, లైక్ లాంగిట్యూడినల్ చెప్పారు, లాటరల్ చెప్పారు, లీనియర్ అంటే ఏంటంటాం, లాంగిట్యూడినల్ ఆల్సో కాల్డ్ లీనియర్, ఆల్సో కాల్డ్ యాక్సియల్, ఏదైనా ఒకటే అండి. లాంగిట్యూడినల్ ఆల్సో కాల్డ్ లీనియర్ ఆర్ యాక్సియల్. ఓకే, లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అంటే ఏంటి, అప్లైడ్ డైరెక్షన్ లో వచ్చింది. ఈఎక్స్ తీసుకోండి, ఈఎక్స్ తీసుకుంటే సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ సిగ్మా జెడ్ బై ఈ. ఓకే, రైట్. సో హియర్ ఇట్ ఈస్ సిగ్మా మైనస్ కంప్రెసివ్ కాబట్టి 3 సిగ్మా బై ఈ 2 మ్యూ మైనస్ 1. ఇక్కడ మైనస్ పెట్టడం మర్చిపోయాము. సో ఈఎక్స్ ఇస్ ఈక్వల్ టు మైనస్ సిగ్మా బై ఈ మైనస్ ఆఫ్ మ్యూ మైనస్ సిగ్మా బై ఈ మైనస్ ఆఫ్ మ్యూ మైనస్ సిగ్మా బై ఈ. సో అన్నిట్లోంచి సిగ్మా బై ఈ కామన్ తీయండి. సో ఫైనల్లీ యూ విల్ గెట్ 2 మ్యూ మైనస్ 1. ఓకే, ఈవి బై ఈఎక్స్ అడిగాడు క్వశ్చన్ లో, ఈవి బై ఈఎక్స్ అడిగాడు. సో 3 సిగ్మా బై ఈ ఇంటూ 2 మ్యూ మైనస్ 1 బై సిగ్మా బై ఈ 2 మ్యూ మైనస్ 1. 2 మ్యూ మైనస్ 1 2 మ్యూ మైనస్ 1 క్యాన్సల్, సిగ్మా సిగ్మా ఈఈ అన్ని వెళ్ళిపోతే ఫైనల్ రేషియో 3 అండి. ఆన్సర్ వచ్చేసి డి. ఓకే, నెక్స్ట్ 16th question. A stress of 1000 kg per centimeter square compressive stress
acts on a cube along x direction. If E is equal to 2 into 10 kg per centimeter square, సెంటీమీటర్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి, 10⁶ అది మీటర్ స్క్వేర్ లో వస్తుంది, కిలో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ లో వస్తుంది. ఓకే, రైట్. అండ్ పాయిజన్స్ రేషియో ఆఫ్ 0.25, ద స్ట్రెస్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ స్ట్రెయిన్ along y direction is, ఓకే, along y direction is. మీరు ఎప్పుడైనా క్వశ్చన్ 2 times చదవాలండి, ఎందుకంటే క్వశ్చన్ చదవడంలోనే మీకు ఆ కాన్సెప్ట్ అనేది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏ ఫార్ములాస్ కావాలి అన్నది మీకు ఎనాలిసిస్ అయిపోతుంది మైండ్ లో. కాబట్టి క్వశ్చన్ సరిగ్గా చదవడం, క్వశ్చన్ పర్టికులర్ గా ఒక 2 times చదవడం నేర్చుకోండి. ఓకే, రైట్. సో ఏ స్ట్రెస్ ఆఫ్ 1000 kg per centimeter square కంప్రెసివ్ స్ట్రెస్ అనే ఒక క్యూబ్ ఉంది. ఓకే, ఆ క్యూబ్ కి ఎక్స్ డైరెక్షన్ లో కంప్రెసివ్ అంట. ఎంత అది? 1000, రైట్. 1000 లోడ్. ఓకే, 1000 లోడ్ ఎక్స్ డైరెక్షన్ లో పనిచేస్తుంది. లెటస్ టేక్ ఏ క్యూబ్ లాగా ఒక మెటీరియల్ తీసుకున్నాం. సో ఇది ఒక క్యూబ్ అనుకోండి. సో ఈ క్యూబ్ లో ఎక్స్ డైరెక్షన్ లో ఒక లోడ్ పనిచేస్తుంది. ఓకే, ఇది క్యూబ్, జనరల్ ఫ్రీ స్టేట్ లో ఉన్న క్యూబ్. సో నెక్స్ట్ చూడండి, ఎక్స్ డైరెక్షన్ లో ఎక్స్, ఓకే, దిస్ ఈజ్ వై, ఈ డైరెక్షన్ వై, ఇది ఎక్స్, ఇది జెడ్ అండి, ఇది జెడ్. మీ ఐ సైడ్ డైరెక్షన్ వచ్చేసి జెడ్. ఓకే, ఎక్స్ డైరెక్షన్ లో కంప్రెసివ్ ఫోర్స్ పనిచేస్తుంది. ఇదిగోండి ఈ స్టిక్ పైన నేను, ఓకే, ఈ స్టిక్ పైన నేను కంప్రెసివ్ ఫోర్స్ 1000 kg అప్లై చేస్తున్నాను. ఇలా కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు, ఈ స్టిక్ సహాయంతో నేను 1000 kg ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మిగతా డైరెక్షన్స్ లో అది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, రైట్. సో ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుందండి. కానీ క్వశ్చన్ లో ఏమిచ్చాడు? ద స్ట్రెస్ రిక్వైర్డ్ టు ప్రివెంట్ అలాంగ్ వై డైరెక్షన్, వై డైరెక్షన్ లో స్ట్రెయిన్ అనేది ఆపేస్తా అంటున్నాడు. ఎలా ఆపేస్తారంట? ఇలా ఏదైనా ఒక పర్టికులర్ సెటప్ పెట్టేసి, లైక్ సపోర్ట్ కానీ ఆర్ ఎక్స్టర్నల్ వాల్స్ కానీ పెట్టేసి వై డైరెక్షన్ లో స్ట్రెయిన్ ప్రివెంట్ చేస్తా అంటున్నాడు. సో వై డైరెక్షన్ లో స్ట్రెయిన్ ప్రివెంట్ చేస్తున్నాడు అంటే మనకు వై డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్ 0, రైట్ నో. సో వై డైరెక్షన్ లో వచ్చే స్ట్రెయిన్ 0 మనకు తెలుసు ఫార్ములా, సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ సిగ్మా జెడ్ బై ఈ. ఓకే, మళ్ళీ ఒకసారి చూడండి, ఓన్లీ ఒక్క డైరెక్షన్ లో మాత్రమే స్ట్రెస్ అప్లై చేస్తున్నాడు, వై డైరెక్షన్ లో స్ట్రెస్ అప్లై చేయలేదు. కాకపోతే, ఓకే, వై డైరెక్షన్ లో స్ట్రెస్ అప్లై చేయలేదు, కాకపోతే ఏదో ఒక సెటప్ తో స్ట్రెయిన్ ని రీస్ట్రెయిన్ చేస్తున్నాడు, అంటే డీఫర్మేషన్ ఆపేస్తున్నాడు. డీఫర్మేషన్ ఆపుతున్నాడు అంటే ఆటోమేటిక్ గా స్ట్రెస్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ స్ట్రెస్ ఎంత అని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను నా ఫింగర్స్ తో దానిపైన స్ట్రెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు, వై డైరెక్షన్ లో స్ట్రెస్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మరి జెడ్ డైరెక్షన్ చూడండి, మీ ఐ సైడ్ డైరెక్షన్ లో ఏదైనా ఫోర్స్ ఉందా? లేదు కదా. సో సిగ్మా జెడ్ విల్ బి 0 అండ్ సిగ్మా ఎక్స్ విల్ బి 1000. Okay, so finally it is epsilon y is equal to 0. సిగ్మా వై తెలియదండి, అదే కనుక్కోమన్నాడు. సిగ్మా వై బై ఈ మైనస్ పాయిజన్స్ రేషియో ఎంత ఇచ్చాడు? 0.25 ఇంటూ సిగ్మా ఎక్స్ 1000 బై ఈ, రైట్. 0 is equal to sigma y by e minus 1000 into 0.25 by e. ఓకే, ఈ కామన్ తీసి అటు పంపించేసి 0 అయిపోతుంది. ఫైనల్ గా సిగ్మా y is equal to 250. ఓకే, 250, సారీ, హియర్ ఇట్ ఈస్ కంప్రెసివ్. నో, కంప్రెసివ్ కాబట్టి మళ్ళీ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ కూడా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. అండ్ ఫైనల్ సిగ్మా వై అనేది మైనస్ అవుతుంది. 250 kg per centimeter square. సిగ్మా వై ఈజ్ ఈక్వల్ టు 250 kg per centimeter square కంప్రెసివ్ ఇన్ నేచర్. సో ఆన్సర్ వచ్చేసి 250 కంప్రెసివ్. ఇదండి ఆప్షన్ బి. ఈ క్వశ్చన్
ఒక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ మీరు 2-3 ప్రాక్టీస్ చేశాక మీకు ఈజీగా తెలిసిపోతుంది ఆన్సర్. ఇప్పుడు ఈ టోటల్ న్యూమరికల్ సొల్యూషన్ చేయకుండానే మన ఆన్సర్ చెప్పొచ్చు. ఎలా అంటే చూడండి, ఈ క్యూబ్ ఉంది. ఈ క్యూబ్ యొక్క ఎక్స్ డైరెక్షన్ లా నేను ఏం చేస్తున్నా, కంప్రెషన్ ఇస్తున్నా. ఈ క్యూబ్ ఉంది, ఈ క్యూబ్ యొక్క ఎక్స్ డైరెక్షన్ లో కంప్రెషన్ ఇస్తున్నా. ఇలా కంప్రెస్ అయినప్పుడు మిగతా డైరెక్షన్ లో ఏమవుతుంది, మెటీరియల్ ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో నేను ఈ బాల్ సహాయంతో ఏం చేస్తున్నాను, ఈ సపోర్ట్ సహాయంతో దానిపైన అది ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపుతున్నాను. ఎక్స్పాండ్ అవ్వకుండా ఆపడం అంటే కంప్రెస్ చేయడమే కదా. సో యూ కెన్ చూస్ వెరీ ఈజీలీ. అందులోంచి మీరు ఈజీగా ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. కంప్రెసివ్, రైట్, ఆప్షన్ బి అయినా అయి ఉండొచ్చు, ఆప్షన్ డి అయినా అయి ఉండొచ్చు. న్యూమరిక్స్ సాల్వ్ చేస్తే తెలుస్తుంది మీకు. ఓకే, ఆప్షన్ డి కూడా ఒక్కొక్కసారి కరెక్ట్ అవ్వచ్చు. ఎందుకు అంటే న్యూమరికల్స్ మార్చినప్పుడు పాయిజన్స్ రేషియో కానీ ఆర్ స్ట్రెస్ వాల్యూ కానీ లేదంటే సిగ్మా జెడ్ కూడా వస్తే అప్పుడు జీరో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఈ పర్టికులర్ కేసులో మాత్రం నేనైతే బ్లైండ్ గా ఆప్షన్ బికి వెళ్ళిపోతాను. ఎందుకంటే సిగ్మా జెడ్ లేదు కాబట్టి, ఉన్నదే ఒక స్ట్రెస్ సిగ్మా ఎక్స్, దాన్ని కౌంటర్ అటాక్ చేయడానికి సిగ్మా వై వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 17. ఇదిగోండి, ఇది కూడా మన ఫస్ట్ క్వశ్చన్, ఏఈ యొక్క అప్లికేషన్. చూడండి, 2 bars having different modulus of elasticity. 2 bars having different modulus of elasticity and same length, same cross section. L సేమ్, ఏ సేమ్, బట్ ఈ సేమ్ కాదు. ఇక్కడ కింద ఇచ్చాడు. సో సేమ్ క్రాస్ సెక్షనల్ ఏరియా ఆర్ రిజిడ్లీ ఫిక్స్డ్ టుగెదర్ at its end. A compressive force is applied on its top. In such case, the relation of stress is E1 అంటే ఎంత ఉంది, 2E ఉంది. E2 అనేది ఏముందండి, ఈగా ఉంది. ఓకే, ఇక్కడ బొమ్మ చూద్దాం. దిస్ ఈస్ 2AE and this is AE, right? 2AE or AE or 2E or AE. ఓకే, దీనిపైన మీరు ఇలా ఒక లోడింగ్ సెటప్ పెట్టేసుకొని సమ్ లోడ్ వేసారు, సో కాల్డ్ పి, దాని పి అనుకోండి. ఇప్పుడు ఈ 2 బార్లు కూడా సేమ్ డిఫార్మ్ అవుతాయి. డెల్టా ఎల్ ఆఫ్ ఫస్ట్ బార్ ఇస్ ఈక్వల్ టు డెల్టా ఎల్ ఆఫ్ సెకండ్ బార్. మనకు తెలుసు ఫార్ములా, P1L1 బై A1E1 is equal to P2L2 by A2E2, right? సో P1 by A1 ఏమంటాము, సిగ్మా 1. ఓకే, L1 బై 2 E1 is equal to ఏమవుతుంది, 2E అవుతుంది. నెక్స్ట్ P2 by A2 ఏమవుతుంది, సిగ్మా 2 అవుతుంది. ఓకే, అండ్ L2 ఎంత, సేమ్. ఓకే, E L1 L2 సేమ్. ఓకే, రైట్. ఫైనలీ sigma 1 by sigma 2 is equal to 2E by E, which is equal to, option will be B. ఓకే, చూడండి, మనం ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 13 లో నేర్చుకున్నాం ఏంటి, ఏఈ వాల్యూ కనుక ఎక్కువగా ఉంటే స్ట్రెంత్ ఎక్కువగా ఉంటుంది. అవును, సిగ్మా 1 2 times సిగ్మా 2. ఓకే, స్ట్రెంత్ ఎక్కువగా ఉంది, ఇది మన అబ్జర్వేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది కూడా క్వశ్చన్ నెంబర్ 13 యొక్క అప్లికేషన్, కాకపోతే ఇది కాంపోజిట్ బార్ అండి. 2 డిఫరెంట్ మెటీరియల్స్ యొక్క కాంపోజిట్ బార్ విత్ కాంపాటబిలిటీ ఈక్వేషన్స్. ఇది స్ట్రక్చర్ అనాలిసిస్ లో కూడా చేయొచ్చు. స్ట్రక్చర్ అనాలిసిస్ లో ఫోర్స్ మెథడ్ ఆర్ ఫ్లెక్సిబిలిటీ మెథడ్ ఆర్ కాంపాటబిలిటీ మెథడ్ అని అంటాం దీన్ని. ఇందులో నోన్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్స్, అన్నోన్స్ వచ్చేసి రియాక్షన్స్ ఆర్ ఫోర్సెస్. ఓకే, రైట్. ఇవి అబౌట్ ద స్ట్రక్చర్ అనాలిసిస్. ఇప్పుడు ఎస్ఎన్ కి రండి. చూడండి, ఇక్కడ పి యాక్ట్ అవుతుంది, దీనికి ఉన్న యాక్సియల్ వెలాసిటీ 2AE, దీనికి ఉన్న యాక్సియల్ వెలాసిటీ AE అండి. దిస్ ఈజ్ A, దిస్ ఈజ్ B, దిస్ ఈజ్ C. ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ అనాలిసిస్ చేయండి.
A stepped bar ABC of total length 2L carries an axial load P at B as shown in figure. Axial rigidity of segment AB is 2AE and that of BC is AE. The displacement of B is అన్నాడు. సో B అనేది డిస్ప్లేస్ అవుతుంది. అది ఎటువైపు అవుతుంది జనరల్ గా? సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే బి డిస్ప్లేసెస్ టువర్డ్స్ సి. అవునా కాదా? బి డిస్ప్లేసెస్ టువర్డ్స్ సి. ఎందుకంటే ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్ లో ఉంది. చూడండి, ఈ డైరెక్షన్ లో ఉంది. అంటే బి ఇక్కడ ఉంది, సి వైపు జరిగింది. ఇక్కడ సి ఉంది, ఇక్కడ బి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సో సి వైపు జరుగుతుంది. సో అది మన ఫస్ట్ కన్క్లూజన్, రైట్? సెకండ్, ఏఈ ఈజ్ ప్రపోర్షనల్ టు లోడ్ క్యారింగ్. మన సెకండ్ నోట్ పాయింట్, క్వశ్చన్ నెంబర్ 13 లో సెకండ్ నోట్ పాయింట్. ఏఈ ఈజ్ ప్రపోర్షనల్ టు లోడ్ క్యారింగ్ అంటే బార్ ఏబి ఎక్కువ లోడ్ క్యారీ చేస్తుంది, బార్ బిసి తక్కువ లోడ్ క్యారీ చేస్తుంది, రైట్? నో ఇది సెకండ్ నోట్ పాయింట్ అండి. నౌ విల్ సీ ద సేమ్ డయాగ్రామ్. ఇది ఎల్ఏ, ఇది ఎల్ఏ, ఇది ఏ, ఇది బి, ఇది సి. ఎక్స్టర్నల్ లోడింగ్ పి ఇక్కడ ఉంది. దీన్ని కౌంటర్ అటాక్ చేయడానికి అంటే ఈక్విలిబ్రియం కండిషన్ సాటిస్ఫై చేయడానికి మనకు రియాక్షన్స్ ప్రొడ్యూస్ అయ్యాయి. ఇది R1 అండి, ఇది R2. ఓకే, ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీస్తాను చూడండి. ఇది R1. ఓకే, దిస్ ఇస్ R1. ఓకే, and this is R2. So AB is under tension, BC is under compression. Okay, AB is under tension, BC is under compression, right? So మనకు తెలుసు కంపాటబిలిటీ ఈక్వేషన్ లో డెల్టా ఎల్ ఆఫ్ ఏబి delta L of AB is equal to delta L of BC. Okay, కొంచెం టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి స్టార్టింగ్ కాబట్టి. This is R1 and this is R2. Tension subject అయింది. R1 delta L of AB is equal to delta L of BC, right? No, ఇప్పుడు చూడండి, మెంబర్ ఏబి సబ్జెక్టెడ్ టు R2 ను, R2 కి సబ్జెక్ట్ అయింది కదా, R2L by 2AE is equal to, ఎందుకు 2AE? ఈ మెంబర్ కి 2AE యాక్సియల్ రిజిడిటీ ఉంది కాబట్టి. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ AB. ఓకే, అండ్ నెక్స్ట్ దిస్ ఈజ్ R1L AE of BC, right? R2L by 2AE is equal to R1L by AE. AE cancel, LL cancel. ఫైనల్ గా R2 is equal to ఏమవుతుంది? 2R1 అవుతుంది. మనకు తెలుసు sigma h is equal to 0, which implies R1 plus R2 must be is equal to P. ఇక్కడ ఈ రిలేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, R1 plus 2R1 is equal to P. R1 is equal to P by 3, right? Similarly, R2 is equal to 2P by 3, right? నోట్ 2 గుర్తుందా? క్వశ్చన్ నెంబర్ 13 లో ఎవరికైతే యాక్సియల్ రిజిడిటీ ఎక్కువగా ఉంటుందో వాళ్ళు లోడ్ ఎక్కువ తీసుకోవడానికి రెడీగా ఉంటారు. లోడ్ షేరింగ్ కెపాసిటీ ఎక్కువ వాళ్ళకి.
సో ఇక్కడ ఎవరికి ఉందండి, ఏబికి యాక్చువల్ రిజిడిటీ ఎక్కువగా ఉంది. ఎంత ఎక్కువగా ఉంది, 2 టైమ్స్ ఎక్కువగా ఉంది. కాబట్టి మిగతా వాళ్ళకన్నా అంటే బీసీ కన్నా 2 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. చూడండి, P/3 బీసీ యొక్క కెపాసిటీ అయితే దానికి 2 టైమ్స్ తీసుకుంటున్నారు. కాబట్టి ఏబిలో ఎంత వస్తుంది మనకు, 2P/3 వస్తుంది. ఓకే, రైట్. మనకి ఏమడిగాడు క్వశ్చన్, సారీ క్వశ్చన్ ఏమడిగాడు, జనరల్ గా డిస్ప్లేస్మెంట్ ఆఫ్ బీసీ అని అడిగాడు. సో ఫైనలీ డెల్టా ఆఫ్ డెల్టా ఎల్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు R1 L సారీ R2L బై ఏఈ ఆఫ్ ఏబి. R2 ఎంత ఎంత వచ్చిందండి మనకు, R2 2P/3 వచ్చింది, రైట్. 2P/3 into L whole by 2AE. So answer is PL/3AE. ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. మీరు కావాలంటే డెల్టా ఎల్ ఆఫ్ బీసీ కూడా చేయండి, సేమ్ వస్తుంది, R1L బై ఏఈ. ఓకే, విచ్ ఇస్ P/3 into L by ఏఈ. ఆన్సర్ విల్ బి PL/3AE. ఓకే, రైట్. సో బి అనేది టువర్డ్స్ సి డిస్ప్లేస్ అవుతుంది. ఎంత డిస్ప్లేస్ అవుతుంది, PL/3AE డిస్ప్లేస్ అవుతుంది. PL/3AE డిస్ప్లేస్ అయితే ఆన్సర్ అనేది డి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 19. A steel rod of cross sectional area equal to 1000 mm square is 5 meter long. If a pull of 100 kilonewton is suddenly applied to it, then the maximum stress intensity will be. Okay, సో వీడు ఇక్కడ కొత్త వర్డ్ యూజ్ చేశాడు, సడన్లీ అప్లైడ్. మనం మనం చదువుకున్న ఫార్ములా సిగ్మా ఇజ్ ఈక్వల్ టు P/A, ఇది ఓన్లీ గ్రాడ్యువల్ కి మాత్రమే. ఓకే, ఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L/L, ఇది ఓన్లీ గ్రాడ్యువల్ కి. అలాగే డెల్టా L ఈజ్ ఈక్వల్ టు PL/AE, ఇది ఓన్లీ గ్రాడ్యువల్ కి. మరి సడన్లీ అంటే ఏంటి, అలాంటివి ఇలాంటి డిఫరెంట్ టర్మ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఒకసారి చెప్తాను చూడండి. సో ఇది డిఫరెన్స్ మోడల్లో చూద్దాం. గ్రాడ్యువల్, సడన్, ఓకే. చూడండి, ఒక బీమ్ ఉంది. ఓకే, ఈ బీమ్ పైన సమ్వాట్ పీ లోడింగ్ ఉందండి. ఈ పీ లోడింగ్ అనేది గ్రాడ్యువల్ గా అంటే టైం బీయింగ్, టైమ్ యాజ్ వెల్ యాజ్ లోడింగ్ గ్రాడ్యువల్ గా జరుగుతుందని పి అంటాం. యాక్చువల్లీ స్పీకింగ్ ఇలాంటివి ఎగ్జిస్ట్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. గ్రాడ్యువల్ లోడింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు. ఎందుకంటే ఒక వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్ తీసుకోండి, మిషన్ భగీరథ వాళ్ళు వాటర్ ట్యాంక్ కన్స్ట్రక్షన్, వాట్ దే విల్ డూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ ఎక్స్కవేట్ చేసి, దెన్ ఫౌండేషన్ వేసి, ఆ తర్వాత మెల్లిమెల్లిగా కాలమ్స్ రేస్ చేసి, దెన్ దే గో ఫర్ ద రింగ్ బీమ్స్ అండ్ ఆల్. కాబట్టి గ్రాడ్యువల్ అనేది ఉండదు, ఏదైనా సరే సడన్ లోడింగే ఉంటది. కాకపోతే మన అజంప్షన్స్ అన్ని ఇలా గ్రాడ్యువల్ కి ఇచ్చాయి ఫార్ములాస్ అనేవి. సో గ్రాడ్యువల్ లో మనకు తెలుసు, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు P/A, స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా L/L. సో డెల్టా ఎల్ డిఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు PL/AE. ఈ ఫార్ములాస్ ఏవి డైరెక్ట్ గా ఇంపోజ్ చేయడానికి లేదండి, ఇక్కడ డైరెక్ట్ గా ఇంపోజ్ చేయడానికి లేదు. కాకపోతే ఒక కో రిలేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్. సో ఇది గ్రాడ్యువల్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ నేను ఇంపాక్ట్ అండ్ సడన్ ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. సమ్ డబ్ల్యూ లోడ్ ఉందండి, ఈస్ హైట్ హెచ్. ఒక డబ్ల్యూ లోడ్ ఆర్ సమ్ పి లోడ్, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం, పి లోడ్ అనేది హెచ్ హైట్ నుంచి ఫాలో అవుతుంది. అలాంటి సిచ్యువేషన్ లో మనకు వచ్చే ఆ లోడింగ్ ఏమంటామంటే ఇంపాక్ట్ లోడింగ్ అంటాం. మరి వీటికి ఫార్ములాస్ ఎలాగా అంటే సిగ్మా ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇంటూ సిగ్మా ఆఫ్ గ్రాడ్యువల్, లేదంటే ఈ ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇంటూ సిగ్మా ఈ ఆఫ్ ఇంపాక్ట్. డెల్టా ఎల్ ఆఫ్ ఇంపాక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇంటూ డెల్టా ఎల్ ఆఫ్ గ్రాడ్యువల్. ఓకే, అంటే ఈ రెండిటికి
ఒక ఇంపాక్ట్ ఫ్యాక్టర్ అనే ఒక కోఎఫిషియంట్ రిలేషన్ ఎగ్జిస్ట్ చేసింది. మరి ఆ ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటో ఒకసారి చూద్దాం. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఇస్ ఈక్వల్ టు 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2h బై డెల్టా ఎల్ ఆఫ్ స్టాటిక్ ఆర్ గ్రాడ్యువల్. ఓకే, ఇదే అండి. ఈ డెల్టా ఎల్ ఇక్కడ డెల్టా ఎల్. ఓకే, రైట్. సో హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ఫాల్. హెచ్ అంటే ఏంటి? హైట్ ఆఫ్ ఫాల్. రైట్. ఇంపాక్ట్ ఫ్యాక్టర్ ఫార్ములా 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 2h బై డెల్టా ఎల్. రైట్. పర్ సపోజ్ హైట్ ఆఫ్ ఫాల్ అనేది 0 ఉంది అనుకుందాం. ఏమవుతుంది? టోటల్ ప్రోడక్ట్ 0. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1. స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వచ్చేసి ఎంత? 1. 1 ప్లస్ 1 2. రైట్. If h is equal to 0, called as sudden loading. సో ఇక్కడ ఏమవుతుంది? సిగ్మా ఐదర్ ఈ ఆర్ డెల్టా ఎల్ ఏదైనా సరే 2 టైమ్స్ ఆఫ్ సిగ్మా ఈ ఆర్ డెల్టా ఎల్ ఆఫ్ గ్రాడ్యువల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఇంపాక్ట్ ఏమవుతుందండి? జనరల్ గా గ్రాడ్యువల్ ఇంపాక్ట్ of any property sigma e or delta l of impact any property should be greater than 2 times of gradual loading. Right. ఫైనల్ గా ఏమడిగాడు? ఫైనల్ స్టేట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే sigma of sudden is equal to 2 times of sigma of gradual. Right. Sigma of impact is equal to impact factor into sigma of gradual. సో వాడు అడిగింది ఏంటి? సడన్లీ అప్లై లోడ్ కాబట్టి ఈ ఫార్ములాని బై డిఫాల్ట్ గా తీసుకోండి. సడన్లీ అప్లై లోడ్ కి సిగ్మా సడన్ ఈజ్ ఈక్వల్ టు 2 times of sigma gradual which is equal to 2 into P by A. What is P? 100 kilonewton అంటే 1000 కిలోన్యూటన్. ఎందుకంటే ఆన్సర్స్ అనేవి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్ లో ఉన్నాయి కాబట్టి 100 into 1000 అంటే కిలోని రిప్రజెంట్ చేశారు అక్కడ. నెక్స్ట్ ఏరియా ఎంత? 1000. ఫైనలీ ఆన్సర్ ఈజ్ 200 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో అదే మీకు గ్రాడ్యువల్ అయ్యి ఉంటే ఎంత అయ్యేది? 100 అయ్యేది. సో గ్రాడ్యువల్ లో వచ్చే లోడ్ సడన్ లో ఎప్పుడైనా హాఫ్ ఉంటుంది, లేదంటే రివర్స్. సడన్ లో వచ్చే లోడ్ గ్రాడ్యువల్ కన్నా 2 times ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఆప్షన్ విల్ బి సి. నెక్స్ట్ question 20. If 2 bars having different coefficient of thermal expansion alpha 1 and alpha 2 are rigidly fixed together and allowed to expand freely about one end. ఒక సైడ్ ఏమో ఫిక్స్డ్ అంట, ఒక సైడ్ ఏమో వన్ ఎండ్ ఫ్రీ ఉందంట. ఓకే, ద స్ట్రెసెస్ ఇన్ ద ఫస్ట్ మెంబర్. ఓకే, ఫస్ట్ మెంబర్ లో వచ్చే స్ట్రెసెస్ ఏంటి? ఓకే, కానీ దీనికన్నా ముందు మనము బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్, స్ట్రెస్ ప్రొడక్షన్, స్ట్రెయిన్ ప్రొడక్షన్ చూద్దాం. రైట్. ఒక బాడీ ఫ్రీ స్టేట్ లో ఉందండి, ఫ్రీ స్టేట్ లో ఉంది, ఆర్ సింప్లీ ఒక బాడీ ఉంది. రైట్. ఈ బాడీ అనేది టెంపరేచర్ చేంజెస్ కి సబ్జెక్ట్ అయింది. అంటే టెంపరేచర్ రైజ్ కానీ టెంపరేచర్ ఫాల్ కి కానీ సబ్జెక్ట్ అయింది. అప్పుడు బాడీలో డిఫార్మేషన్ వస్తుంది. వేడి తగిలినా లేకపోతే వేడి తగ్గిపోయినా బాడీ అనేది ఐదర్ ఎక్స్టెండ్ అవుతుంది లేదంటే కంప్రెస్ అవుతుంది. సో ఆ డిఫార్మేషన్ అనేది మనం చూస్తున్నాం. ఏ టైప్ ఆఫ్ డిఫార్మేషన్ అయినా అయి ఉండొచ్చు. సో ఫస్ట్ బాడీ అనేది ఫ్రీ స్టేట్ లో ఉంది అంటే ఎవరి మధ్య ఇట్లా ఏ వాల్ మధ్య కానీ లేకపోతే ఏ సపోర్ట్స్ మధ్య కానీ ఫిక్స్ అయ్యి లేదు. సో అలాంటి స్టేట్ ఏమంటారు? బాడీ ఫ్రీ స్టేట్. అంటే
body free state which is move away. ఓకే, అలాంటి కేసులో ఓన్లీ డిఫార్మేషన్స్ వస్తాయండి, ఓన్లీ డిఫార్మేషన్స్ వస్తాయి. ఎందుకంటే లెట్ us టేక్ దిస్ వన్. సో ఈ ఆబ్జెక్ట్ నేను వేడి చేశాను, అంటే ఇది ఒక స్టీల్ ఆబ్జెక్ట్ అనుకోండి, వేడి చేశాను. వేడి చేయడం వల్ల, టెంపరేచర్ పెంచడం వల్ల ఏమవుతుంది, ఇందులో ఉండే మెటీరియల్స్ అనేవి ఐటమ్స్ అనేవి ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. సో నేను ఏం చేస్తున్నాను, బాడీని ఫ్రీ స్టేట్ లో పెట్టాను, బాడీని ఫ్రీ స్టేట్ లో పెట్టాను. సో అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది, డిఫార్మ్ అవుతూనే ఉంటుంది. ఎవ్వరు కూడా దీనిపైన స్ట్రెస్ వేయట్లేదు. స్ట్రెస్ అంటే ఏంటి, ఆ డిఫార్మేషన్ ని ఆపడానికి వచ్చిన ఇంటర్నల్ ఫోర్సెస్ ని స్ట్రెస్ అంటాం. ఓకే, డిఫార్మేషన్ ని ఆపడానికి వచ్చే ఇంటర్నల్ రెసిస్టెన్స్ ని స్ట్రెస్ గా కన్సిడర్ చేస్తాం. సో ఫస్ట్ కేసులో ఏమవుతుందండి, ఇది ఫస్ట్ కేసు, బాడీ ఇన్ ఫ్రీ స్టేట్, వాళ్ళు ఎవరి మధ్య ఫిక్స్ అవ్వలేదు, ఫ్రీగా ఉన్నారు. అప్పుడు ఓన్లీ డిఫార్మేషన్స్ వస్తాయి, స్ట్రెసెస్ వస్తాయా, రావు, నో స్ట్రెసెస్. ఓకే, సెకండ్ కేస్, బాడీ ఇన్ బిట్వీన్ సపోర్ట్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు లోడింగ్. ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఈ బాడీ అనేది ఇన్ బిట్వీన్ సపోర్ట్స్, ఇలా సపోర్ట్స్ మధ్యలో ఉంది, నేను దాన్ని టెంపరేచర్ రైజ్ కి సబ్జెక్ట్ చేస్తే ఈ బాడీ ఏం చేస్తుంది, ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ నా ఈ సపోర్ట్స్ అనేవి ఏం చేస్తాయి, వాటిని అలాగే ఉన్న స్టేట్ లోనే మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, నా ఈ సపోర్ట్స్ అనేవి, ఈ బాడీ యొక్క సపోర్ట్స్ అనేవి ఈ బాడీ పైన ఎక్స్టర్నల్ లోడింగ్ వేస్తుంది. ఎక్స్టర్నల్ లోడింగ్ వేసిందంటే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. ఓకే, డిఫార్మేషన్స్ వస్తాయి, డిఫార్మేషన్స్ రావడానికి ట్రై చేస్తాయి. సో దీని రిజల్ట్ గా ఇంటర్నల్ స్ట్రెసెస్ అనేవి, ఇంటర్నల్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఫైనల్ గా స్ట్రెసెస్ ఆర్ సారీ ఫైనలీ స్ట్రెసెస్ ఆర్ జనరేటెడ్. ఓకే, ఇప్పుడు మన క్వశ్చన్ చూడండి, if two bars different coefficient of thermal expansion alpha 1 and alpha 2 are rigidly fixed together and allowed to expand freely about 1 year, okay, the stresses in the first member in, okay, అంటే 2 bars ఇలా ఉన్నాయి. సో 2 bars ఇలా ఉన్నాయి, దీన్ని నేను టెంపరేచర్ స్ట్రెస్ కి, టెంపరేచర్ రైజ్ కి ఆర్ ఫాల్ కి సబ్జెక్ట్ చేస్తే ఇది ఏమవుతుంది, ఇది ఫ్రీ టు ఎక్స్పాండ్ కదండి, రైట్, ఫ్రీ టు ఎక్స్పాండ్ కాబట్టి స్ట్రెసెస్ వస్తాయా, డిఫార్మేషన్స్ వస్తాయా, ఓన్లీ డిఫార్మేషన్స్ వస్తాయి. సో ఆప్షన్ విల్ బి ఏ, నో స్ట్రెస్. బాడీ అనేది టెంపరేచర్ నుంచి పారిపోవడానికి, అంటే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంది, ఎవరు ఆపట్లేదు, స్ట్రెసెస్ రావు. ఎవరైనా ఆపితే స్ట్రెసెస్ వస్తాయి ఆబ్వియస్ గా. సో ఆప్షన్ విల్ బి ఏ. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, బాడీ, టెంపరేచర్, డిఫార్మేషన్. అండ్ ఇదే పాయింట్ నేను టెంపరేచర్ లో కాకుండా లోడింగ్ లో చెప్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్. బాడీ ఉంది, ఆ బాడీ పైన ఎక్స్టర్నల్ లోడింగ్ చేసాము, రైట్. ఎక్స్టర్నల్ లోడింగ్ వల్ల కంప్రెషన్, ఎలాంగేషన్, ఏదో ఒక డిఫార్మేషన్ వస్తుంది. ఈ డిఫార్మేషన్ వచ్చినప్పుడు బాడీ బిహేవియర్ మీద మీ స్ట్రెస్ జనరేషన్ డిపెండ్ అవుతుంది. బాడీ ఫ్రీ టు మూవ్ అవే, బాడీ ఫ్రీ టు మూవ్ అవే ఫ్రమ్ లోడింగ్, ఏమవుతుంది, ఓన్లీ డిఫార్మేషన్స్ వస్తాయి, నో స్ట్రెస్ జనరేషన్. ఓకే, నెక్స్ట్, బాడీ నాట్ ఫ్రీ టు మూవ్ అవే, అప్పుడు ఏమవుతాయి, డిఫార్మేషన్స్ ని రెసిస్ట్ చేయడానికి, టు రెసిస్ట్ డిఫార్మేషన్
internal stresses, internal forces actually. Internal forces are developed, దీనివల్ల స్ట్రెస్ జనరేట్ అవుతుంది. ఓకే, ముందు స్లైడ్ కి ఇక్కడ తేడా ఏంటంటే ఒకటి టెంపరేచర్, ఇక్కడ ఎక్స్టర్నల్ లోడింగ్, అంతే. ఇది బేసిక్ బిహేవియర్ అండి. బాడీ ఫాలోడ్ బై ఎక్స్టర్నల్ లోడ్ అప్లికేషన్, డిఫర్మేషన్. డిఫర్మేషన్ అనేది రెసిస్ట్ చేయగలిగితే బాడీ స్ట్రెసెస్ జనరేట్ అవుతాయి. లేదు డిఫర్మేషన్ రెసిస్ట్ చేయకపోతే బాడీ అనేది ఏమవుతుంది, ఓన్లీ డిఫార్మ్ అవుతుంది. సమ్టైమ్స్ వి కాల్ ఇట్ యాజ్ డిస్ప్లేస్మెంట్ ఆల్సో. సో దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ ఇదిగోండి, దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వాటర్. మీరు లోడ్ వేస్తున్నారు, లోడ్ డిఫర్మ్ అవుతుంది, దాంట్లో ఎవ్వరు కూడా మిమ్మల్ని మీరు వేసే ఫోర్స్ ని, మీరు వేసే ఎక్స్టర్నల్ లోడింగ్ ని ఆపడానికి రెడీగా లేరు. కాబట్టి ఆబ్వియస్ గా అది డిఫార్మ్ అవుతూనే ఉంటుంది అండ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ డిస్ప్లేస్ అవుతూనే ఉంటుంది. ఓకే, రైట్. క్వశ్చన్ నంబర్ 21. A bar having coefficient of thermal expansion alpha is rigidly fixed at its end. In this case, the stress in the bar due to rise in temperature. Rise in temperature. Okay, ఇది ఫస్ట్ పాయింట్, రైట్. రెండో పాయింట్, ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్. మనం ఇంతకుముందు ఒక ఫ్లో చార్ట్ చూసాం కదా, బాడీ బిహేవియర్ అండర్ టెంపరేచర్ కండిషన్స్. రైట్, ఫిక్స్డ్ ఎట్ బోత్ ఎండ్స్. చేంజ్ ఈస్ పాజిటివ్. రైజ్ వచ్చింది, రైజ్ రావడం వల్ల ఏం చేస్తుంది, ఈ బార్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఎక్స్పాండ్ అయితే మరి ఈ సపోర్ట్స్ అనేవి వాళ్ళని ఎక్స్పాండ్ చేయనిస్తాయా, చేయలేవు. మరి సపోర్ట్స్ ఏం చేస్తాయి, బాడీ ఏమో టెంపరేచర్ వల్ల ఇలా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మరి ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్స్ ఏం చేస్తాయి, వాటిని యథావిధిగా ఒరిజినల్ పొజిషన్ లో ఉండడానికి పెట్టడానికి ట్రై చేస్తాయి. సో దానివల్ల ఏమవుతుంది, ఎక్స్టర్నల్ లోడింగ్ అనేది ఏమవుతుంది, కంప్రెసివ్ ఇన్ నేచర్ లో ఉంటుంది. అంటే బాడీలో రెసిస్టెన్స్ వచ్చేసింది. ఏ టైప్ ఆఫ్ రెసిస్టెన్స్ అది, కంప్రెసివ్, రైట్. టెంపరేచర్ వల్ల బాడీ చేంజ్ అవుతుంది, బాడీ ఎక్స్పాండ్ అవుతుంది. దాన్ని మెయింటైన్ చేయడానికి ఆ బాడీ పైన ఎక్స్టర్నల్ లోడింగ్ అనేది కంప్రెసివ్ నేచర్ లో ఉంది. సో ఆన్సర్ విల్ బి కంప్రెసివ్, రైట్. 21. టెంపరేచర్ స్ట్రెస్ అనేది రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది పాజిటివ్ ఉంది కాబట్టి కంప్రెసివ్ వచ్చిందండి. అదే టెంపరేచర్ రైజ్ కాకుండా ఫాల్ ఉందనుకోండి, అలాంటి సిచ్యువేషన్ లో బాడీ అనేది కంప్రెస్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బాడీ అనేది కంప్రెస్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఎక్స్టర్నల్ ఈ సపోర్ట్స్ ఏం చేస్తాయి, బాడీని రెగ్యులర్ పొజిషన్ లో, ఒరిజినల్ పొజిషన్ లో ఉంచడానికి లాగుతాయి. ఇలా లాగినప్పుడు అందులో వచ్చే స్ట్రెస్ ఏంటి, టెన్షనల్ స్ట్రెసెస్. ఓకే, సో ఆన్సర్ విల్ బి డి. క్వశ్చన్ నెంబర్ 22. A bar of 2 meter length is fixed at both ends. If E is equal to this and coefficient of thermal expansion is this, coefficient of the and temperature rise is at 20, stress developed in the material is, right. 2 meter length ఉందంట. ఓకే, ఈ వాల్యూ ఇచ్చాడు 2 into 10 kg per centimeter square, రైట్. ఆల్ఫా వాల్యూ కూడా ఇచ్చాడు 1.5 into 10 to the power of -1. టెంపరేచర్ రైజ్ డెల్టా టీ ఎంత అండి, 20 degrees, రైట్. టెంపరేచర్ రైజ్ ఉన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ డెవలప్ అయితే అని చెప్పాను, కంప్రెసివ్. సో ఆన్సర్ విల్ బి కంప్రెసివ్. డైరెక్ట్ గా చూస్ చేయొచ్చు. ఇంతకుముందు కాన్సెప్ట్ మీరు థరోగా ఫాలో అయితే ఈ ఆన్సర్ చూస్ చేయడం ఈజీ, రైట్. సో 22 ఆన్సర్ బి. బట్ న్యూమరిక్స్ చేద్దాం, ప్రాబ్లమ్ సొల్యూషన్ చేద్దాము. బట్ మీరు ఈజీగా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే టెంపరేచర్ రైజ్ వల్ల ఫిక్సిడిటీ వల్ల ఆ బార్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు ఈ ఎక్స్టర్నల్ సపోర్ట్స్ అనేవి కంప్రెస్ చేస్తాయి. సో దాంట్లో వచ్చే ఆ స్ట్రెసెస్ ఏంటి, కంప్రెసివ్ టైప్, రైట్. మనకు తెలుసు ఈ ఫార్ములా, బేసిక్ ఫార్ములా, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ, డెల్టా ఎల్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ. డెల్టా ఎల్ బై ఎల్ ని మనం స్ట్రెయిన్ అనుకుంటాం, రైట్. మళ్ళీ మనకు హుక్స్ లా నుంచి ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, రైట్.
దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ అని రాస్తాం. సో ఫైనల్ గా ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సిగ్మా బై ఈ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా టీ, రైట్. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఈ ఆల్ఫా టీ, రైట్. నో సో సిగ్మా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంత 2 into 10, ఆల్ఫా ఎంత 1.5 into 10 to the power of -1, టెంపరేచర్ రైజ్ ఎంత 20. ఇదిగోండి ఇది అవుట్, రైట్. నో 2 into 1.5, 3 into 20, 60 kg per centimeter square. కంప్రెసివ్ ఇన్ నేచర్ చెప్పాను ఇంతకు ముందు క్వశ్చన్ లోనే చెప్పాను, కంప్రెసివ్ ఇన్ నేచర్, రైట్. సో ఆప్షన్ విల్ బి బి. Question number 23. A beam of span with one end on roller supported and other end is hinged. ఏం లేదండి, సింప్లీ సపోర్టెడ్ ఇచ్చాడు. ఒక సైడ్ ఏమో రోలర్ ఉందంట, ఇంకొక సైడ్ ఏమో హింజ్ ఉంది. When subjected to uniform rise in temperature will cause what type of stresses? So delta t is equal to positive. So delta t పాజిటివ్ ఉండడం వల్ల ఏ టైప్ ఆఫ్ స్ట్రెసెస్ వస్తాయని చెప్పాను. సో delta t is equal to positive, then stress is compressive type. కరెక్టా? ఎందుకంటే నేను ఫిక్స్డ్ గురించి చెప్పాను. ఫిక్స్డ్ ఈ రెండు సపోర్ట్స్ కూడా ఏవి కూడా ఫిక్స్డ్ సపోర్ట్స్ కావు. ఓకే, ఫిక్స్డ్ అంటే ఏంటి, 3 డైరెక్షన్స్ లో మనకు ఎలాంటి స్ట్రెయిన్ అనేది అలో చేయకూడదు. కానీ మీరు ఒక్కసారి ఇక్కడ టెంపరేచర్ ఇవ్వండి, ఈ రోలర్ కున్న బిహేవియర్ ఏంటంటే రోలర్ అనేది హారిజాంటల్ గా ఎలాంటి లోడ్ తీసుకోదు. ఓకే, హారిజాంటల్ గా ఎలాంటి లోడ్ తీసుకోదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ రూలర్స్ హియర్, రైట్. సో మీకు స్లైడర్స్ ఉంటాయి కండి, స్లైడర్స్. సో ఈ స్లైడర్ పైన ఒక్కసారి హారిజాంటల్ గా లోడ్ వేయండి, ఏమవుతుంది, అది దీపం ఆ ప్లేస్ ఆ డైరెక్షన్ లో డిస్ప్లేస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ డెల్టా టీ యొక్క ఎఫెక్ట్ దీనిపైన ఎలా ఉంటుంది అంటే ఇనిషియల్ గా ఇలా ఉందండి. రైట్. సో ఇది డెల్టా టీ 0, చేంజ్ ఏం లేదు ఫస్ట్ ఇన్స్టెంట్, టీ ఈజ్ ఈక్వల్ 0 దగ్గర. వన్స్ ఒక్కసారి మనము ఈ బీమ్ ని పాజిటివ్ ఎఫెక్ట్ కి, టెంపరేచర్ పాజిటివ్ ఎఫెక్ట్ కి సబ్జెక్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ బీమ్ ఈ డైరెక్షన్ లో ఎక్స్పాండ్ అవుతుంది. ఎందుకంటే టెంపరేచర్ పెరగడం వల్ల ఏమవుతుంది, మెటీరియల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఫైనలీ ఈ రోలర్ అనేది ఇక్కడికి వచ్చేసి ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ డెల్టా ఎఫ్. సో ఆన్సర్ విల్ బి, చూడండి ఆన్సర్ ఏంటి ఇక్కడ, డిఫర్మేషన్ ని రెసిస్ట్ చేయగలిగిందా ఈ బీము, లేదు. కాబట్టి 0 స్ట్రెసెస్. ఫర్ సపోజ్ సేమ్ క్వశ్చన్ విత్ ఫిక్స్డ్, సేమ్ ప్రాబ్లం, సేమ్ చూసాం మనం ఆల్రెడీ, ఫిక్స్డ్ సపోర్ట్స్ మధ్యలో ఉంది. డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్, దెన్ ఇట్ ఈస్ కంప్రెసివ్ కదా. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అయితే ఇట్ ఈస్ ఫ్రీ టు మూవ్ అవే ఫ్రమ్ ద టెంపరేచర్. కాబట్టి నో, దెర్ ఇస్ నో రెసిస్టెన్స్ ఆఫ్ డిఫర్మేషన్. డిఫర్మేషన్ రెసిస్ట్ చేయడానికి ఎవరు కూడా మనకు హెల్ప్ చేయట్లేదు, అందుకే ఈ డైరెక్షన్ లో పోతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ డైరెక్షన్ లో ఎందుకు వెళ్ళదు అని. ఈ డైరెక్షన్ లో ఎందుకు వెళ్ళదు, హింజ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ హారిజాంటల్ అండ్ వర్టికల్, ఈ రెండు తీసుకోవడానికి హింజ్ రెడీగా ఉంటుంది. సో ఈ డైరెక్షన్ లో మూవ్ అవ్వడానికి స్కోప్ లేదు. సో ఏం చేస్తుంది, మెటీరియల్ బీమ్ అనేది రోలర్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, ఓకే, రైట్. సో ఈ 10 క్వశ్చన్స్ చాలా కాన్సెప్చువల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎంకరేజింగ్ గా ఉండడానికి మాకు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, రైట్, లైక్ కూడా చేయండి.